బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏడుగుర్రాలపల్లికి అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి ఉషశ్రీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఉషశ్రీ వైసీపీ శ్రేణులు జాతీయ రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. కూటమి మంత్రులైన అనిత, స్థానిక మంత్రి సవిత బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని, రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా హోంమంత్రి అనిత స్పందించడం లేదని ఉషశ్రీ ఘాటుగా వ్యాఖ్యానించారు. గొడవ చేసుకోవడానికి ఉన్నారా మేడం? గిరిజన బిడ్డ తనమై హరిజన ఆడబిడ్డకు అంటే మైనర్ బాలికకు ఇంతవరకు కూడా ప్రభుత్వం దిగి వచ్చి కాంపెన్సేషన్ ఇస్తా ఉన్నారు. అదే విధంగా ఆ ఊర్లో ఏడుగురాలపల్లిలో ఆ పాపకు థ్రెట్ ఉంది కాబట్టి ఎక్కడ పునర్వసతి కల్పిస్తున్నారు. మళ్ళా ఆ పాప హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయకుండా, అదే విధంగా ఆ పాప చెప్పిన సంఖ్య వేరే ఉంటే ఎంతమందిని అరెస్ట్ చేసినారు, ఎంతమందిని అరెస్ట్ చేయలేదని నిజం తెలుసుకోవాలని, కనీసం పరామర్శించకపోవాలని కూడా మేము అందరూ కూడా వెళ్ళండి. ఈ రోజు ఇట్లా పోలీసు వాళ్ళందరూ కూడా ఈ హైవేలో నా బండిని అటగించి మమ్మల్ని తీసుకుని వెళ్ళడం ఎంత మాత్రం సమంజసం నేను అడుగుతున్నాను. అక్కడ గిరి చాలా బాధాకరంగా ఉంది. వెంటనే హోమ్ మినిస్టర్ దీనిపైన, దళిత హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇంతవరకు వచ్చి ఇక్కడున్న ఒక మహిళా మంత్రి సవిత కూడా ఇంతవరకు పోయి ఆ పాపని పలకరించలేదు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏడుగుర్రాలపల్లికి అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి ఉషశ్రీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఉషశ్రీ వైసీపీ శ్రేణులు జాతీయ రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. కూటమి మంత్రులైన అనిత, స్థానిక మంత్రి సవిత బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని, రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్న హోంమంత్రి అనిత స్పందించడం లేదని ఉషశ్రీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వంశీ, ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో చలో పేరూరు కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రధానంగా అక్కడ అత్యాచారానికి గురైన ఒక మైనర్ బాలికను పరామర్శించేందుకు వైసీపీ నేతలందరూ కూడా చలో పేరూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, ప్రధానమైన కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి వైసీపీ పిలుపునిచ్చింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు అన్ని నియోజకవర్గాల నుంచి చలో పేరూరు కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నాయకులందరూ కూడా బయలుదేరారు. అయితే ఎక్కడికక్కడ పోలీసులు శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది అని చెప్పేసి ఎక్కడికక్కడ పోలీసులు వైసీపీ నేతల్ని అడ్డుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు. తర్వాత హౌస్ అరెస్టులు కూడా చేసి వైసీపీ నేతల్ని నిర్బంధించేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే పెనుగొండ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఉషశ్రీని పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. అయితే నేను కేవలం కొంతమందితో మాత్రమే బాధిత అత్యాచారానికి గురైనటువంటి ఒక బాధిత కుటుంబాన్ని నేను పరామర్శించేందుకు పోతే ఎందుకు ఈ ప్రభుత్వము ఉలిక్కి పడుతుంది, ఎందుకు భయపడుతుంది అని చెప్పేసి ఆమె పోలీసుల్ని ప్రశ్నించడం జరిగింది.